ధర్మవరం నుంచి ఒక అమ్మ ఫోన్ చేసిందండి తన కూతురు గురించి. ఒక కొడుకు ఒక కూతురు, భర్త లేడు, చనిపోయిండు. వాళ్ళు పట్టు చీరలు నేస్తారనమాట, కంచి పట్టు చీరలు నేస్తారంట. ఆమె ఫోన్ చేసింది, ఆ వీడియోలన్నీ చూస్తూ ఉంటుందంట, ఫాలో అవుతుంటుందంట. అబ్బాయిలే కాదు అమ్మాయిలు కూడా బాధపడుతున్నారని ఫోన్ చేసిందనమాట నాకు. అయితే వాళ్ళ అయిన వాళ్ళకే మీ పాపని ఇవ్వండి అంటే ఇచ్చి పెళ్లి చేసింది. మన దగ్గర వాళ్ళే కదా అని ఇచ్చి పెళ్లి చేసింది. వాడు ఏం పని చేయడంట, పనికి ముందు అది చేస్తాడు ఇది చేస్తాడని చెప్పారంట, కానీ ఏం పని చేయడంట. వాడు తిరుగుతాడంట. ఇక వీళ్ళే వాళ్ళ పాపకు అవి లేవు ఇవి లేవు అనేసి వీళ్ళే ఇంటి సామాను కూడా అన్నీ ఇచ్చేవాళ్ళంట, కొని ఇచ్చేవాళ్ళంట. వాడు ఆ అమ్మాయి పొట్టతోటి ఉన్నా కూడా వాడు సరిగా చూసుకోలేదంట. హాస్పిటల్ ఖర్చులు అన్నీ వీళ్ళే పెట్టుకున్నారంట. లేని డబ్బులు లేవంటే అప్పుడు కొన్ని దగ్గర 20 లక్షల దాకా పెట్టారంట పెట్టుబడి. వాళ్ళకి పెట్టినా కానీ ఆ అమ్మాయికి ఆ డేట్ అయిపోయిన ట్యాబ్లెట్లు వేసేవాళ్ళంట. డేట్ అయిపోయిన ట్యాబ్లెట్, ఎప్పుడు డేట్ అయిపోయిన ట్యాబ్లెట్లు వేసేవాళ్ళంట, మంచి ట్యాబ్లెట్లు వేయకపోయేదంట. అటు పిల్లని పిచ్చిదాని చేసిరంట, పిచ్చిదాని. అమ్మాయి ఇట్లాంటి విధాలను ఏం చేయాలని ఆమె నాకు కాల్ చేసిందనమాట. అమ్మాయిలలో కూడా చాలా మంచి వాళ్ళు ఉన్నారండి. అమ్మాయిలలో కూడా చాలా ఓపికతోటి కాపురం చేసుకునే అమ్మాయిలు ఉన్నారు. కానీ వాళ్ళకి దొరికిన వాళ్ళు మాత్రం పెద్ద వేస్ట్ గాళ్ళు దొరుకుతున్నారు. మంచి అమ్మాయిలకైతే వేస్ట్ గాళ్ళు దొరుకుతారు. మరి ఈ సిగరెట్లతో కూడా కాల్చేవాడంట వాడు, సిగరెట్లతో కూడా కాల్చేవాడు. అంత వేస్ట్ నా కొడుకు అనమాట.